రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ కూడా ట్రంప్ స్టేట్మెంట్ లాగానే ఉంటాయి. చాలా ఘాటుగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు. కాకపోతే ఒరిజినల్ దమ్ ఎంత అనేటటువంటిది ట్రంప్కి అక్కడ ఫేస్ చేసే పరిస్థితుల్లో తెలుస్తోంది. ఇక్కడ రేవంత్ దమ్ ఎంత చూడాల్సి ఉంది. ఎందుకయ్యా అంటే ఇప్పటిదాకా అయిపోయింది బీఆర్ఎస్ పని, అయిపోయింది బీజేపీ పని, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంటుంది, రాస్కో కేటీఆర్ నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇట్లాంటి స్టేట్మెంట్లు అన్నీ ఇస్తున్నారు. నిజంగా పబ్లిక్లో రేవంత్కి అంత పెరిగిందా? కాంగ్రెస్ తప్పించి ఇంకొకళ్ళు వేస్ట్ అని జనం అనుకుంటున్నారా? ఆర్థిక పరిస్థితులు తామంతా మెరుగుపడిపోయామని సంతోషపడిపోతున్నారా? ఈ కేసీఆర్ వద్దు, కేటీఆర్ వద్దు, బీజేపీ వద్దు, ఎవరు వద్దు, అసలు మాకు రేవంత్ తప్పించి ఇంకొక దిక్కే లేదు, తెలంగాణను అసలు పరిపాలించగలిగిన సత్తా సబ్జెక్ట్ ఉన్న నాయకుడు రేవంతే అనుకుంటున్నారా? లిట్మస్ టెస్ట్ చాలా సింపుల్. అనర్హత మళ్ళీ 3 నెలల పాటు వెయిట్ చేయడం ఎందుకు? వాళ్ళందరూ మన పార్టీలో చేరిపోయారు, వాళ్ళ రాజీనామాలు చేయించేసేయి, ఎలక్షన్స్కి పో, లేదా అనర్హత వేటేసేయి, ఎలక్షన్స్కి పో, తేల్చేసుకో. ఈ 10కి 10 గెలిస్తే రేవంత్ 10 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి. దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్లో 3 టర్మ్స్ పరిపాలించాడు కాంగ్రెస్ తరఫున, అట్లా ఫిక్స్డ్. 2 సార్లు రాజశేఖర రెడ్డి వరుసగా పరిపాలించాడు, ఆయన చనిపోయాడు చివరిలో, కానీ 2 సార్లు 2 టర్మ్స్ కంటిన్యూ చేయగలిగాడు. అట్లాంటి అవకాశం వచ్చేస్తే ఆటోమేటిక్గా ఈ మధ్యలో ఇంకా అసమ్మతి అసంతృప్తి మాట్లాడే దమ్ము ఎవరికి ఉండదు. నిరూపించుకుంటారా, భయపడతారా? చూస్తారు పబ్లిక్.